మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం సాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థుల సరస్వతి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పూజలో పాల్గొని పాఠశాల మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆ సరస్వతి దేవిని వేడుకున్నారు. ఈ సందర్భంగా తాటికొండ అనూష మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాయిపేట ఉన్నత పాఠశాల నందు 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని కోరారు. అలాగే మండలంలో అత్యధిక మార్కులతో ప్రథమ స్థానం సాయిపేట పాఠశాల నిలవాలని ఆమె కోరారు. తన సొంత ఖర్చులతో పాఠశాలలో స్టడీ అవర్స్ మొదలైనవి దగ్గరుండి నేటి వరకు 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. అల్పాహారం అందిస్తున్నందుకు విద్యార్థులు తాటికొండ అనూషకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అనూషకు తొలుత ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సరస్వతి దేవి గారిని మన పాఠశాల తరఫున, మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. ఈ విధంగా మాకు వారి సహకారం పూర్తిగా ఎల్లకాలం ఉండాలని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.